ఈ ఫోటోలో మీకు ముగ్గురు పిరికి వాళ్ళు కనబడుతున్నారు. ఒకరు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు. పార్టీ పెట్టి 10 ఏళ్ళైంది. అయినా కూడా సింగిల్గా పోటీకి వెళ్ళాలంటే భయం. అందుకే టీడీపీ బీజేపీలతో పొత్తు కుదుర్చుకుని రాబోయే జనరల్ ఎలక్షన్స్కు వెళుతున్నారు. మరొకరు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు. కానీ ఏ ఎలక్షన్స్లో అయినా సరే పొత్తు లేనిదే బ్రతుకే లేదు అని నమ్మే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఆయన కూడా జనసేన బీజేపీలతో టైఅప్ పెట్టుకున్నారు. మరొకరు దేశ ప్రధాని మోడీ గారు. ఏపీలో పొత్తు లేనిదే బీజేపీకి భవిష్యత్తే లేదని నమ్మిన మోడీ గారు తప్పనిసరి పరిస్థితుల్లో అటు టీడీపీతో ఇటు జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్నారు. ఈ ముగ్గురు కూడా ఇంత భారీ స్థాయిలో పొత్తు కుదుర్చుకున్నాక కూడా భయం తీరక రాజకీయ బాలిక అయినటువంటి వైఎస్ షర్మిల గారితో కూడా ఇండైరెక్ట్గా పొత్తు కుదుర్చుకున్నారు. అదేమిటి, ఏపీ అంతా పిరికి వాళ్లేనా, సింహంలాంటి వీరాధి వీరులు లేరా అని ప్రశ్నిస్తున్నారా? లేకేం, ఉన్నారు. 2 వ్యక్తులు ఉన్నారు. వారిద్దరినీ 2 సింహాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తూ ఉంటారు. వారిలో ప్రథముడు జగన్ రెడ్డి. ఇతడు ఆర్థిక నేరం చేసి 16 నెలల పాటు కటకటాల పాలు అయిన తర్వాత ప్రజలు ఇతని నుంచి ఎంతో ఇన్స్పిరేషన్ పొంది ఇతనికి ఓట్లేసి సీఎంగా గెలిపించారు. ఆ తింగరోళ్ళైన ఓటర్లు ఇచ్చిన ధైర్యంతో ఇతడు ఈనాడు సింహంగా మారి సింహం సింగిల్గానే వస్తుంది, నేను సింహాన్ని, నేను సింగిల్గానే ఎలక్షన్స్లో దిగుతా అంటున్నాడు. ఇక రెండవ సింహం ఎవరో తెలుసా? ఎవరి పేరు చెబితే కితకితలు కూడా పెట్టకుండా పగలబడి నవ్వుతారో, ఎవరి పేరు చెప్తే లోల్ అవుతారో, ఎవరి పేరు చెప్తే రఫుల్ అవుతారో, ఎవరి పేరు చెబితే లబాయో అవుతారో అతడే కేఏ పాల్. 2009వ సంవత్సరం నుండి అలు పెరగని యోధుడిలా సింగిల్గానే పోటీ చేస్తూ ప్రతి ఎలక్షన్స్కు కూడా రంగంలోకి దిగే వ్యక్తి కేఏ పాల్. వెరసి జగన్ రెడ్డి, కేఏ పాల్ ఇద్దరు కూడా సింహాలే. ఇద్దరు కూడా సింగిల్గానే ఎలక్షన్స్ ఫేస్ చేస్తారు. వీరిద్దరినీ కన్నా తెలుగు నేల తల్లి ఆనందంతో పులకరించిపోతోంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సింహాల్లాంటి వీరి ధైర్య సాహసాలకు పరవశించిపోతున్నారు. అంతేకాదు, ఇటువంటి 2 గొప్ప సింహాలు దిగబోతున్న ఎన్నికలకు మేము ఎన్నికల కమిషనర్స్గా పనిచేస్తున్నాం అని ఎన్నికల కమిషనర్ స్థాయి నుండి పోలింగ్ సిబ్బంది వరకు అందరూ కూడా ఎంతగానో గర్విస్తున్నారు.